ఇప్పుడు మన ఆరా అనేది మనం చూసుకుంటే దెబ్బ తినకుండా ఉండాలంటే, లోపించకుండా ఉండాలంటే 400 నుంచి 750 మధ్యలో ఫ్రీక్వెన్సీస్ లోపించకూడదు. బిలో 400 అబవ్ 750 మన చుట్టుపక్కల కానీ వాతావరణంలో కానీ ఉండకూడదు. మనం ప్రభావితం చేయకూడదు. అందులో భూమి, గ్రహాలు, స్ట్రక్చరు, వస్తువులు. ఈ వస్తువులు అనేవి ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఎన్ని రకాల వస్తువుల్ని మనం గ్యాడ్జెట్స్ అనేవి ఒక సెట్ ఆఫ్ వస్తువులు, రౌటర్స్, వీటిని న్యూట్రలైజ్ చేయడానికి మనం రేడియేషన్ షీల్డ్స్ కనిపెట్టడం జరిగింది. సెల్ ఫోన్ వల్ల 4 ఆర్గన్స్ దెబ్బతింటుంది. మెయిన్గా అప్పర్ చక్రాకి రిలేటెడ్ 2 ఆర్గన్స్, బ్రెయిన్ అండ్ హెయిర్. లోవర్ చక్రాకి రిలేటెడ్గా బ్యాక్ బోన్ మ్యారో. సో మోస్ట్లీ ఈ ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ వల్ల కూడా బ్యాక్ పెయిన్, స్ట్రెస్, హెయిర్ ఫాలు, ఎనీమిక్, బ్లడ్ రిలేటెడ్ కొద్దిగా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే కరెక్ట్గా మనం టోటల్ ఒక పెద్ద రీసెర్చ్ చేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేయట్లేదు. ఒక స్టడీలో తేలింది. ఇంట్లో ఉన్న ఫోటోగ్రాఫ్స్ మోడర్న్ ఆర్ట్ అంటాం. కొంతమంది కొన్ని చర్మాలు పెట్టుకుంటారు, కొన్ని పుర్రెలు పెడతారు, విపరీతమైన నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి. అదే కాకుండా మన చనిపోయిన వాళ్ళ పెద్దల ఫోటోలు మనకి చాలా ఇంపార్టెంట్ అయ్యి, కానీ ఆ జామెట్రీకి ఆ ఎనర్జీస్ కొన్నిట్లో అలాగే సెటిల్ అవుతున్నాయి. దీంట్లో చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి దీన్ని ప్రూవ్ చేయడానికి. దానికి కూడా మనకి కంట్రోల్ చేయడానికి మనకి అర్థం కావు ఇవన్నీ. ఇదివరకు మనం పెట్టుకునే వాళ్ళం కాదు, అంత టెక్నాలజీ లేదు, మనకి ఏమీ లేదు. అస్థికలు కూడా మనం బయట ఎక్కడో పెట్టుకునేవాళ్ళం, ఇంటి లోపలికి తీసుకొచ్చేవాళ్ళం కాదు. ఈరోజు మనం ఫొటోస్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి మనం ఇంట్లోనే పెట్టుకుంటాం. కానీ పూజలకి వాటికి అవసరం కదా, పెద్దల పండగ రోజున పెట్టుకోవాలి కదా. దానికి ఒక పద్ధతి, ఒక ప్రోటోకాల్ ఫాలో అయ్యి వాటిని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. వాహనాలు, కొన్ని వాహనాలు అదే చోట దెబ్బ తగులుతుంది, అదే చోట పంచర్ అవుతుంది, అదే ఏరియాలో ఇది అవుతుంది. కొన్ని గమనించిన కేసు చూస్తే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది బిలో 400 అబవ్ 750. అలాగే ఒక వాహనాల్లో ఎక్కువ కూర్చుంటే దెబ్బలాడుతుంటారు జనాలు. ఒక బెడ్రూమ్లో వెళ్తే కొట్టుకుంటూ ఉంటారు. ఇక అసలు అవసరమైనంత గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా అనేది చూసుకుంటే ఉండదు. కొంతమంది ఇంకా నేను చూశాను, కొంతమంది డైమండ్స్ పెట్టుకుని హెడేక్స్ తోటి విపరీతంగా సఫర్ అయ్యేలను చూశాను. కేవలం డైమండ్స్ తీసేసి నార్మల్గా ఒక ప్రోటోకాల్ ఫాలో అయితే హెడేక్స్ తగ్గిపోయిన విషయాలు చాలా ఉన్నాయి. అలాగే వస్తువులు, ఫర్నిచరు, బెడ్స్. తర్వాత ఇక చిన్న ఉదాహరణ, నేను ఒక కారు కొత్తది కొనుక్కున్నాము, తలపోటు వస్తూ ఉంది కంటిన్యూస్గా. కారు ఎక్కినప్పుడల్లా తలపోటే. ఏంటి నెగిటివ్ లేదు కదా, అసలు దీని సంగతి ఏంటో చూద్దామని 5-6 సార్లు అలా అయితే మొత్తం ప్రతి ఆర్టికల్ తీస్తే జాకీ నెగిటివ్గా ఉంది. దాన్ని న్యూట్రలైజ్ చేశాక తలపోట్లేదు. సో ఈ రకంగా మనం వస్తువులు చాలా ప్రభావితం చేస్తున్నాయి. మనం తాళ్ళు కూడా కట్టుకుంటాం పూజలకి వాటికి. ఆ తాళ్ళు ఆ పూజకి వరకే పరిమితం. మరుసటి రోజు స్నానం చేసేటప్పుడు అది పక్కన పెట్టి స్నానం చేయడం బెటర్. ఎందుకంటే మనం వాడే సబ్బు, మన మురికి అన్నీ ఆ తాడుకు పడుతుంటాయి. అవసరం లేదు కదా. అవసరమైతే ఇంకో తాడు కట్టుకోండి. పసుపు నెగిటివ్ ఎనర్జీని కట్ చేస్తుంది, కుంకుమ నెగిటివ్ ఎనర్జీని కట్ చేస్తుంది. సాంప్రదాయబద్ధంగా వాడే అన్నీ కూడా మీకు చెప్పాను కదా, వేదిక్ లిటరేచర్ అంతా కూడా నెగిటివ్ ఎనర్జీస్ని కట్ చేయడం, పాజిటివ్ ఎనర్జీని సానుకూలంగా చేయడమే. మీరు చూడండి, హోమం చేసేటప్పుడు దర్భతోటి క్లీన్ చేస్తారు. అల్ట్రావైలెట్ అంటే అబవ్ 750 ఎనర్జీస్ని కట్ చేయడానికి ప్రతి ఆర్టికల్ని దర్భతోటి తుడుస్తారు. ఎందుకు? ప్రతి దానికి రీజన్ ఉంది. సో ఆర్టికల్స్ అనేవి మనుషుల్ని చాలా ప్రభావితం చేస్తున్నాయి ఈ పార్టీ మోడర్న్ సివిలైజేషన్కి. మనం ముందు ఒక ఎక్సర్సైజ్ లేకపోవడం, మనకి స్టిఫ్నెస్, మనం రోజువారీ పనులు చేసుకోవడం మన సెల్స్ని వీక్ చేస్తున్నాయి. ఒక పరంగా ఆర్టికల్స్ పెరిగిపోవడం ఇంకా సెల్స్ని ఇచ్చేస్తున్నాయి. సో ఈ అర్త్ స్ట్రక్చరు, గ్రహం, ఆర్టికల్స్ అన్నీ కలిపి మనిషిని ఆరోగ్యం కానీ అదర్ ప్రాబ్లమ్స్ని దెబ్బకొడతాయి.